ముఖ్యంగా గర్భిణీలు మేడం. గర్భిణీగున్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ కానీ, ఎక్కువగా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఆ టైంలో ఒక 1 డే, 2 డే ఎళ్ళకపోయినా వాళ్ళకి కావాలని ప్రెస్ చేస్తూ ఉంటారు గదా! ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళకి ఈ మలబద్ధకం అనేది కామన్‌గా ఉంటుందంటారా? గర్భిణీ స్త్రీల్లో ఏమైతుంది అనంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా పెరిగిపోతుందనమాట. అంటే మన నార్మల్ పీపుల్ కన్నా కూడా వాళ్ళు ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గట్ మొటిలిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ కాన్స్టిపేషన్ వస్తుందని ఎక్కువ ముక్కడం కానీ అలాంటివి చేస్తే యూట్రస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. బికాజ్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఆర్ నియర్ బై. సో యూట్రస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, పెల్విక్ మజిల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో వీళ్ళు ఎక్కువగా ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవడానికి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఎక్కువ చూపించారు. అండ్ ప్రెగ్నెన్సీ కన్నా కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, సి సెక్షన్స్ అయిన వాళ్ళకి ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్ డెలివరీ అప్పుడు కింద స్టిచెస్ పడడం వల్ల ఉండొచ్చు, కొంచెం పెల్విక్ మజిల్ వీక్నెస్ వల్ల ఉండొచ్చు. నెక్స్ట్ సి సెక్షన్లో అసలు కదలిక అనేది ఉండదు కదా. సో దానివల్ల పోస్ట్ డెలివరీ ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఒక 15 days 20 days మాత్రం లాక్సేటివ్స్ వాడమని ఇస్తాం మేము. దీంతోపాటు ఇంకోటి పోస్ట్ పార్టం వాళ్ళు ఫుడ్ అంటే ఎల్లిపాయ కారాలు వేసి పెట్టడం, ఎక్కువ పచ్చళ్ళు వేసి అలా చెప్తుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. వాళ్ళకి ఎక్కువ ఆకుకూరలు ఇవ్వాలి మనం. ఎక్కువ ఆకుకూరలు అంటే అందులో చాలా ఫైబర్ ఉంటుంది కదా. ఎక్కువ ఆకుకూరలు పెట్టాలి, చపాతీలు అవి పెట్టాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పి వాళ్ళని ఎక్కువ చెప్పాలన్నమాట వాళ్ళకి. అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఫుడ్లో ఫైబర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. కానీ మన ఇండియన్ కల్చర్లో ఏంటి అని అంటే ఆకుకూరలు తినొద్దు, నెక్స్ట్ అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తినాలి, పాలు తాగొద్దు, రొట్టెలు తినొద్దు, ఎక్కువ కదలొద్దు, నడవద్దు, ఇవన్నీ చెప్పడం వల్ల ఈ డిసీజ్ అనేవి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.